జ్ఞాతులు అప్రీతి పొందకూడదు. మొదటే చెప్పాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాను, వాళ్ళు ఏం చేయమంటే చేస్తానన్నాడు. అందుకే ఆడతాను కూర్చోమన్నాడు. ఓ ధర్మరాజా, పాపము లేనివాడా అని పిలిచాడు. ఎందుకని? ఆయనకి ఇలాంటి మోసాలు తెలియవు, మేము అలాంటి మోసాలు చేస్తాం. కాబట్టి నీ ఓటమికి గణపతి పూజ ప్రారంభం. కూర్చో, ఆడు. నేను ఆడను నీతో, మా మామ శకుని ఆడతాడు. పందెం నేను ఒడ్డుతాను, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఆడలేదు కదా అని నేను ఒడ్డిన పందానికి శకుని ఓడిపోయినా నేను ఆడలేదు కదా అనను, నేను నీకు ఇచ్చేస్తాను ఓడిపోతే. నీది నువ్వు ఒడ్డుకో, నీది నువ్వు ఆడుకో. ఇక్కడ ఆడడానికి ఒకడు, ఒడ్డడానికి ఒకడు. అక్కడ ఆడడానికి ఒడ్డడానికి ఒకడే. వాడు ధర్మమూర్తి. వ్యాసుని యొక్క మాటకి కట్టుబడినవాడు. ఎంత ధర్మమునందు పూనికతో నిలబడిపోయిన మహానుభావుడో ఆలోచించండి. కాబట్టి ఆయన ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు. వెంటనే ఇద్దరి మధ్య ప్రారంభమైంది ఆ జూదం. అసలు ధర్మరాజు గారు చేత్తో పట్టుకునే లేదు కదా పాచికలు. శకుని పట్టుకున్నాడు. పట్టుకుని పందెం అడిగాడు. అడిగితే ఈయనన్నాడు, దుర్యోధనుడు అపూర్వమైనటువంటి రత్నములతో, వజ్రములతో, వైఢూర్యములతో పొదగబడినటువంటి నా చేతి కంకణాలని ఒడ్డుతున్నానన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, సముద్రముల యొక్క సుడులలోంచి బయటికి వచ్చినటువంటి మణులతో చేయబడినటువంటి హారములు, వేల కొలది వరహాలతో నిండినటువంటి 10,000 సంఖ్య గల కుండలు నేను ఒడ్డుతున్నానన్నాడు. ఎంత తొందరగా ఓడిపోయి వెళ్ళిపోదామా అన్నది ధర్మరాజు గారి. కాబట్టి ఇద్దరు శకుని పందెం వేశాడు. నేను 10 మాటలు చెప్పక్కర్లేదు, శకునే గెలుస్తాడు. ఎందుకంటే ఎంతంటే అంతే పడుతుంది. ఎందుకంటే దాని అధిష్టాన దేవత ఆయనకి వశవర్తి. గెలిచాడు. అయిపోయింది. 400 నిధులు వడ్డాడు ధర్మరాజు, ఓడిపోయాడు. గజ్జెల గుర్రాలు, ఏనుగులు ఒడ్డాడు, ఓడిపోయాడు. రత్నాలతో కూడిన ఆభరణములను అలంకరించుకున్నటువంటి వేల కొలది స్త్రీలను వడ్డాడు, ఓడిపోయాడు. బంగారు పాత్రలు చేత పట్టుకుని వచ్చిన అతిథులకు పెట్టి వడ్డించడానికి సిద్ధపడినటువంటి 1,00,000 మంది సేవకుల్ని బంగారు పాత్రలతో కలిపి ఒడ్డాడు ధర్మరాజు. 1,00,000 మంది సేవకులను బంగారు పాత్రలతో కలిపి ఓడిపోయాడు. కొన్ని లక్షల మేకలు, గుర్రాలు, గోవులు, గాడిదలు, కంచరగాడిదలు, ఏనుగులు, వాటికి పెట్టబడిన అంబారీలు, వాటికి అలంకారం చేయబడినటువంటి శుద్ధమైనటువంటి బంగారు ఆభరణములు, వీటన్నిటితోటి వాటిని నడిపే వాళ్ళని కలిపి పందెం ఒడ్డాడు. అన్నిటినీ ఓడిపోయాడు. ఒక్కొక్కటి 5 నిమిషాలలో సమస్తం కోల్పోతున్నాడు. చూశాడు విదురుడు. మాయాద్యూతం నడుస్తోంది. ఇంకొక 5 నిమిషాలు ఊరుకుంటే చెప్పనందుకు పాపం నాకొస్తుంది మంత్రిని, కాబట్టి నేను చెప్పాలి. వెంటనే గబగబా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి దృష్టి అంతా దేని మీద ఉంది? ఎవరోడుతున్నారు అని అడుగుతున్నాడు. తన కొడుకు గెలుస్తున్నాడు, మురిసిపోతున్నాడు. విదురుడు వెళ్ళి ధృతరాష్ట్రుడితో అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, జ్ఞాపకం తెచ్చుకో, నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు కూశాయి, ఎన్నో దుశ్శకనములు కనపడ్డాయి. అంతటి దౌర్భాగ్యుడైనటువంటి వాడు నీకు కొడుకుగా పుట్టాడు. ఇప్పటికైనా నా మాట విను, అర్జునుడిని పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించు. ఆయన ధర్మం తెలిసి ఉన్నవాడు అర్జునుడు, ఆపగలడు దుర్యోధనుణ్ణి. ఇప్పటికైనా ఆప్చేసేయి, జూదక్రీడనని చెప్తాడు. ఆగుతుంది జూదం. ఇక్కడితో ఆపు. ఇంకొక అడుగు ముందుకెడితే ఇక రక్షకులు లేరు, ఎవరూ ఆపలేరు. మహాయుద్ధం సంభవిస్తుంది, సర్వనాశనం అవుతుంది. నీకు నాకు కాదు, సమస్త ప్రజలు, భూమిని పరిపాలిస్తున్న రాజులు నశించిపోతారు. ఆ స్థాయి తెచ్చుకోకు. నా మాట విను. వెంటనే జోక్యం చేసుకో ధృతరాష్ట్ర మహారాజా, నా మాట విను. పనికిమాలిన వాడు ఈ దుర్యోధనుడు. వాడి బుద్ధి అంతా కాపట్యమే, వాడి బుద్ధి అంతా మోసమే. పాండవుల జోలికెడుతున్నాడు, అత్యంత ప్రమాదంలోకి జారిపోతున్నాడు. గెలుస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ పెను ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాడు. గెలుచుకున్నది తాత్కాలికం, తర్వాత నీ కడుపున పుట్టిన 100 పుత్రులు నశించిపోతారు. నా మాట నమ్ము, ఆపు చేయి. ఇప్పటికైనా ఒక విషయాన్ని నమ్ము. గతత్రాస వృత్తి సుఖంబు వందు. భయాన్ని పోగొట్టుకుంటారు జనులందరూ నువ్వు ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపేస్తే. మహానుభావుడు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం అంటారు. భయాన్ని కల్పించేటటువంటి, యుద్ధాన్ని పోగొట్టగలిగినటువంటి స్థితి ఇప్పుడే ఉంది. వేళ దాటిందా? నువ్వు ఊరుకున్నావా?
ఎవ్వరు ఇక రక్షించగలిగిన వాళ్ళు లేరు. పాడైపోయేది నీ బిడ్డలే, నువ్వే గుర్తుంచుకో. ఆపు చేయి, జోక్యం చేసుకో. నువ్వు మహారాజువి. నువ్వు మాట్లాడనప్పుడు మేము మాట్లాడకూడదు. నీకు చెప్పడమే తప్ప ఆపగలిగిన అధికారం మాకు లేదు. మహారాజా జోక్యం చేసుకో అన్నాడు. ఏమీ వినపడనట్లు ఊరుకుని మురిసిపోయాడు తన కొడుకు గెలుస్తున్నాడని. విదురుడికి ఏ గౌరవం జరుగుతోందో చూస్తున్నారు భీష్మాదులు. వాళ్ళు జోక్యం చేసుకున్నా ఇంతే. అయితే ఒక ప్రశ్న అడగచ్చు. సామ్రాజ్యం అంతటికీ కూడా రక్షకుడు భీష్ముడు కదా, ఆయనే చేత ధనస్సు బాణాలు పట్టుకుంటే ధృతరాష్ట్రుడు తట్టుకోగలడా? దుర్యోధనుడు తట్టుకోగలడా? భీష్ముడు ఎందుకు ఆ పని చెయ్యలేదు అని అడగచ్చు. భీష్ముడు ఏనాడు శంతన మహారాజు గారి యొక్క మాటకి కట్టుబడి తాను రాజ్యమును స్వీకరించనని ప్రతిజ్ఞ చేశాడో ఆనాడే రాజ్యాధికారం మీద తనకున్న హక్కును విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కర్తవ్యం ఒకటే. ఇంటి పెద్దవాడిగా, తాతగారిగా ఎన్ని గొడవలు జరుగుతున్నా రాచపదవిలో కూర్చున్న వ్యక్తి ఎవరో అతను ఆజ్ఞ ఇవ్వాలి తప్ప, అతనికి నచ్చజెప్పగలడు తప్ప, అతను ఆ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడకపోతే తాను పెంచిన వంశాన్ని తాను నిర్మూలించలేడు. ఎంతో కష్టపడి పెంచాడు ఆ వంశాన్ని. దాన్ని తన చేతులతో తాను త్రుంచలేడు భీష్ముడు. ఆయన చేత అధికారం లేదు. ధృతరాష్ట్రుడు అధికారి. మహానీతి కోవిదుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి విదురుడు లేచి చెప్తేనే వినని ధృతరాష్ట్రుడు తాను లేచి చెప్పినా వినడు. అవమానాన్ని కొని తెచ్చుకోవడం తప్ప మార్గం ఇంకోటి ఉందా? పైగా అగ్రపూజ కృష్ణ భగవానుడికి జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అవతార వైభవం ఏమిటో స్పష్టంగా చెప్పినవాడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడికి కృష్ణావతారం ఎందుకు వచ్చిందో తెలుసు. కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపలేమని కూడా తెలుసు. ధర్మం నిలబడుతుంది, అధర్మం నశించిపోతుందని కూడా తెలుసు. దానికే దారి తానే పరుచుకుంటున్నాడు దుర్యోధనుడి అని కూడా తెలుసు. అటువంటి స్థితిలో భీష్ముడు లేచి ఏం మాట్లాడగలడు? భీష్ముడు సభని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదా అని అడగచ్చు. అలా వెళ్ళకూడదు. అన్నిటికన్నా అమర్యాదాకరమైనది ఏది అంటే, అందుకే ఆ పర్వానికి పేరు సభాపర్వము. సభాపర్వము అనడానికి కారణం ఏమంటే, నువ్వు చెప్పినది మంచి మాట అని నీకు నమ్మకం ఉంటే సిగ్గుపడవలసిన వాడు విననివాడు. అవతలవాడు వినలేదని నువ్వు సభను విడిచిపెట్టి వెడితే నీకు సభా మర్యాద తెలియదని గుర్తు. తాను చెప్పిన మాట ఎవరో వినలేదని సభని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది సదాచారముగా సనాతన ధర్మమునందు గుర్తింపబడలేదో. సభని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. పైగా సదాచార తత్పరుణ్ణి, నేను మంచి మాటలు చెప్తున్నాను అనుకున్నవాడే సభని విడిచిపెట్టి వెళ్ళిపోతే, సదాచారమునందు లేదు, మంచి మాట వినడం లేదు వీడన్నవాడికి మరింత స్వేచ్ఛ కల్పించట్లా సభలో. వాడు తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవకాశం ఎక్కువ కదా. అప్పుడు ఆ అవకాశం ఇచ్చిన పాపం నీ ఖాతాలో పడలా. అందుకని సభని విడిచిపెట్టడం అమర్యాద. విడిచిపెట్టి వెళ్ళకూడదు. తాను వాదించినా అవతలవాడు వినకపోయినా సభలోనే కూర్చోవడం పెద్దరికం. సభని విడిచిపెట్టడం సభామర్యాద ధిక్కారం. అందుకని ఇది సభాపర్వం, సభా గౌరవం, సభాస్వరూప నిరూపణం చేస్తుంది. అటువంటి సభాపర్వంలో భీష్ముడు సభని ఎందుకు విడిచిపెడతాడు? భీష్ముడే వెళ్ళిపోయాడు అనుకోండి, భీష్ముడికి అంత అవమానం జరిగిందని భీష్ముడి వెనక ద్రోణుడు వెళ్ళిపోతాడు, కృపాచార్యుడు వెళ్ళిపోతాడు, అశ్వత్థామ వెళ్ళిపోతాడు. ధర్మాత్ములందరూ సభలోంచి వెళ్ళిపోతే దుర్యోధనుడికి ఆటపట్టు అయిపోతుంది. అధర్మానికి ఏమైనా చేస్తాడు. ఇంకా కనీసం తాము కూర్చోవడం కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. తాము సాక్ష్యంగా ఉంటారు. అటువంటి సభలో నుండి తాము వెళ్ళిపోకూడదు. కాబట్టి కూర్చోవాలి కాదు. కృష్ణుని యొక్క ఆలోచన వేరు. అందుకే ఆయన రాడు. ఎందుకు కూర్చోవాలో ఇంకొక కారణాన్ని మీకు వెనక కథ నడిచేటప్పుడు చూపిస్తాను. అందుకని భీష్ముడు సభ విడిచిపెట్టలేదు, ఆ క్షణమునందు మాట్లాడలేదు. కానీ సంస్కృత భారతంలో మాత్రం భీష్మాచార్యుల వారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడాడు. ఆయన ఏమి పూర్తిగా మాట్లాడకుండా ఉండలేదు. కానీ తాను ఎందుకు ఒక నిర్ణయాన్ని చేసి చెప్పడం లేదో అర్థం చేసుకోమని సంకేతించాడు ద్రౌపదీదేవిని. పులకాంత కనుక ఆవిడికి అర్థమైంది. అది సంస్కృత భారతం అయింది. తెలుగు భారతంలో అలా కాదు, 3 వాక్యాలు మాట్లాడాడు. కాబట్టి విదురుడు చెప్పాడు, వినలేదు. వినకుండా ఉంటే విదురుడు దుర్యోధనుడి వంక తిరిగి అన్నాడు, ఇవాళ గెలుస్తున్నావు కానీ లోకానికి రేపు తెలీదా? శకునితో పందెం వేయించి ఆడవలసిన అవసరమే ఉంది సుహృద్యూతమైతే. అది సుహృద్యూతం అయితే, మీరు సరదాగా ఆడుకున్నదైతే నువ్వే ఎందుకు కూర్చుని ఆడలేదు? శకుని ఎందుకు పందెం వేయించావు, నువ్వెందుకు పందెం ఒడ్డావు అని లోకం అడగదా? అనుమానం రాదా? అప్పుడు శకునిది మాయాద్యూతం అన్న విషయం పైకి రాదా? పైకి వచ్చిన నాడు లోకమంతా నిన్ను ఛీ అనదా? నీ ధర్మము నశించిపోలా? ధర్మము నశించిపోయి నువ్వు సంపాదించిన ఐశ్వర్యము శాశ్వతముగా అనుభవంలోకి వస్తుందా? నీవు ఏది సంపాదించాలనుకుంటున్నావో అది తాత్కాలికముగా ఉండడమే కాదు, నీకున్నది కూడా నశించిపోతుంది.
ఐశ్వర్యం పోవడం కాదు, ధర్మభ్రష్టత్వం వల్ల నువ్వు నీ సోదరులు కూడా పాడవుతారు. కాబట్టి నా మాట విను, ఆపు చేయి జూదాన్ని అన్నాడు విదురుడు. అంటే దుర్యోధనుడు లేచి అన్నాడు, ఎప్పుడూ నువ్వు పాండవుల యొక్క గుణాలని కీర్తిస్తావు, పాండవులు గొప్పవాళ్ళు అంటావు, మమ్మల్ని పనికి మాలిన వాళ్ళని తిడుతుంటావు, ఎప్పుడూ నింద చేస్తావు, కుడిచిన చోటికి కుర్పవిప్పుడు, ఇక్కడ తింటున్నావు, ఇక్కడ పుచ్చుకుంటున్నావు భోగాలన్నీ, ఏ ఇంట అన్నం తింటున్నావో ఆ అన్నం తింటున్న ఇంటి తరపున మాట్లాడడం చేత కానివాడివి, ఉత్సంగతలమున ఉగ్ర విషోరగంబున్నట్లు నీవు మా యొద్ద యునికి, పెద్ద నల్లత్రాచుని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీలాంటి వాడి ఇంట్లో ఉంటే అలా ఉంటుంది. పరుల సంపద సుఖోపాయ బలంబునన్గొనుట భూపతులకు గుణము కాదే. పరుల యొక్క సంపదల్ని సులభమైన ఉపాయంతో గెలవడం భూపతుల యొక్క విద్య కాదా? అందుకని గెలిచాను ధర్మరాజుని, నువ్వెందుకు గుండెలు బాదుకుంటావు? అడగకుండానే ఈ పని చెయ్యేని చెప్పాలి అంటే మంచివాడై అవతల వాడికి ప్రియమైన వాడై ఉండాలి. నువ్వేం మాకు అటువంటి వాడివి కావుగా, నువ్వెందుకు మాట్లాడతావు? నేను అడిగానా? నేనేం చెయ్యాలో చెప్పమని అడిగానా? నేను అడగనప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వెక్కడుండాలో అక్కడుండు, నువ్వు నాకు బుద్ధి చెప్పక్కర్లేదని. ఈ మాట పరమ ధర్మాత్ముడైనటువంటి వాడు, పితృసమానుడైనటువంటి వాడు, మహామంత్రి, నీతికోవిదుడు, లోకము చేత శ్లాఘింపబడిన వాడు, మంచి హృదయం ఉన్నవాడు, కౌరవుల యొక్క ధార్తరాష్ట్రుల యొక్క అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నవాడు, ధర్మపక్షాన మాట్లాడుతున్నవాడు, అటువంటి విదురుణ్ణే అంత మాట అన్నాడే. విదురుణ్ణన్న మాట ఎవరిని అనడు, ఆ తెంపరితనం ఉన్నవాడు, పైగా తాను గెలుస్తున్నానన్న ఉన్మాదంలో ఉన్నవాడు ఎవరిని అనడు. అనకుండా ఉండాలంటే చీ నోర్మోయ్ ఎనగలిగిన అధికారం ఉన్నవాడు ఎవరు? ధృతరాష్ట్రుడు ఒక్కడే. ఏమనాలి? నీకు బుద్ధుందిరా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసి మాట్లాడుతున్నావా? నువ్వెంత, విదురుడెంత? విదురుడు ఉద్దేశించి అలా అంటావా? విదురుడు ఒళ్ళో నాగుపావా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఈ ఇంట తిండి తింటున్నాడా? అయినా ధర్మపక్షాన మాట్లాడ్డా? నాలుక కోసేస్తానేమనుకుంటున్నావు? ఆపు జూద క్రీడ అనగలిగిన వాడు ధృతరాష్ట్రుడొక్కడే. అందుకే దుర్యోధనుడి కన్నా పెనువేప విత్తు ధృతరాష్ట్రుడు. తనకంటి ఎదుట మంచి చెప్పినటువంటి సోదరుడు మంత్రి అవమానింపబడుతుంటే, కొడుకు లక్ష్య పెట్టకుండా ప్రవర్తిస్తుంటే పరమ సంతోషంతో తన కొడుకు గెలుస్తున్నాడని ఊరుకున్నాడు. పరిస్థితి ఇది అయినప్పుడు భీష్మద్రోణులు ఎలా జోక్యం చేసుకుంటారు? కాబట్టి ఏ ఇంటనైనా ఆ ఇంటి యజమానికి ఎంత కర్తవ్యం ఉంటుందో, పరిస్థితులు దూరం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇంటి యజమాని ఎంత విచక్షణాధికారంతో ప్రవర్తించవలసి ఉంటుందో, తన భార్యని, తన బిడ్డల్ని ఇంటి గౌరవం కోసం ఎలా నిలబెట్టవలసి ఉంటుందో మహాభారతం మనకి నిరూపణం చేస్తుంది. కాబట్టి విదురుడు అన్నాడు, ఒరే, లోకంలో ప్రియమైనటువంటి మాట అన్ని వేళలా ప్రియంగా చెప్పడం కుదరదు. ప్రియమైన మాట కఠినంగా చెప్పవలసి వస్తుంది. కఠినంగా చెప్పినా అందులో ప్రియమైన మాట ఉంది, మన అభ్యున్నతి కోసం చెప్పారని అలా గ్రహించడానికి హృదయమునందు సంస్కారం ఉండాలి. నీకు ఆ సంస్కారం ఉంటే నేను ఇలా ఎందుకన్నాను అన్నది నీకు అర్థమై ఉండేది. నువ్వు నా మాట ఎందుకు వింటావు? నువ్వు ఎవరి మాటలు వింటావన్న దాన్ని బట్టి నీ అభ్యున్నతి నిర్ణయింపబడిపోయింది. నువ్వు నా మాటలు వినవు, నువ్వు ఎవరి మాటలు వింటావో నువ్వు ఆడుతున్న ఆట చెప్తోంది. దీని పర్యవసానమేమో కాలము నిర్ణయిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం సుమా. మన పక్కన చేరినటువంటి వాడు ఎటువంటి వాడు, వాడి గుణగణములు ఎటువంటివి, వాడి స్వభావం ఎటువంటిది, దానిని బట్టి ఎప్పటికైనా మన అభ్యున్నతి కానీ మన పతనం కానీ నిర్ణయింపబడుతుంది. దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి, శకుని ఇలాంటి వాళ్ళని పక్కన చేర్చుకున్నాడు. వాళ్ళు చెప్పిన మాటలే వింటాడు. విదురుడు చెప్పిన మాట ఒక్క మాట వినడం. విదురుడికి లోటు వచ్చిందా మహాభారతంలో? విదురుడి కీర్తి తగ్గిందా? వినకపోయిన వాడు నశించిపోయాడు. తప్పు ఎక్కడుంది అంటే, చెడు మాట చెప్పిన వానిది తప్పు కాదు, చెడు మాట చెప్పడానికి అవకాశం ఇచ్చిన వాడిది తప్పు. నువ్వెందుకు ఇవ్వాలి? పక్కన చేర్చుకున్నావు, విన్నావు, పాటించావు, పాడయ్యావు. పక్కన చేర్చుకోకుండా ఉంటే, వినకపోతే, పాటించకపోతే పాడై ఉండేవాడివా? కాబట్టి ఎవరి అభ్యున్నతి వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి పరాకు వాళ్ళ చేతిలో ఉంది. నువ్వు అభ్యున్నతిలోకి రావాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు మంచివాడు మంచివాడు మంచివాడని చేరదీశావు, ఆయన హృదయమేమో తెలుసుకోవడానికి ఒక్క మాట చాలు. ఒక మాట విన్నావు, ఒక రోజున తెలిసిపోయింది ఆయన హృదయం ఏమిటో, ఇక నీ దగ్గరికి రానివ్వకూడదు, దూరం పెట్టేయవలసిందే. తెలిసిన తరువాత కూడా దగ్గరికి చేర్చావో వాడే గొయ్యి తీస్తాడు తెలిసిపోయినప్పుడు. అందున తెలిసిపోయిన తరువాత ఇక దగ్గరికి రానివ్వకూడదు, మరింత ప్రమాదకరం. తెలిసి తెచ్చుకున్నాడు. ఒకరు చెప్పినా వినలేదు,
దాని చేత సర్వనాశనాన్ని పొందాడు. అందుకే మహాభారతం యొక్క సందేశం అది. మనిషి పతనం ఎక్కడుంటుంది అంటే మనిషి పక్కన చేరేటటువంటి వాళ్ళని బట్టి ఉంటుంది. అందుకే శారీరకంగా మనిషి పక్కన చేరచ్చేమో కానీ మనసులోకి చేరనివ్వకూడదు. అలాగని శారీరకంగా పక్కన చేర్చిన అదే పనిగా మాట్లాడేవాడి వలన ఎప్పటికైనా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో నేర్చుకుని బ్రతకడం అన్నది జీవితంలో తెలిసి తీరాలి, లేకపోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి ధర్మరాజు గారు మళ్ళీ ఒక్కొక్కటి ఒడ్డుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నన్నయ్య గారి ఆంధ్ర భారతాన్ని అనుసరించి వ్యసనము బాగా తలకెక్కినటువంటి ధర్మరాజు ఇన్నిటిని ఓడిపోతున్నా సరే అందులోంచి బయటికి వద్దాం అనుకోలేనివాడు. వ్యసనము అంటేనే దానికి ఉన్న లక్షణం అది. అన్నీ పోతున్నా మళ్ళీ ఇంకా ఏదో అందులో గెలవగలమనేటటువంటి తాపత్రయాన్ని అలా నిలబెట్టి ఉంచుతుంది, ఉంచి సర్వనాశనం చేసేస్తుంది. వ్యసనమునకు వశపడినటువంటి వాడై అన్నిటినీ ఓడిపోయిన తరువాత శకుని పాచికలు వేయడం మానేసి, పందెం వేయడం మానేసి ఆ పాచికలు కింద పడేసి, ఇక నీ దగ్గర ఏముందని నేను పందెం వేయను, ఏమైనా ఉంటే కదూ పందెం వేయడానికి, ఏముంది నీ దగ్గర అని అడిగాడు. అడిగితే ధర్మరాజు గారు అన్నాడు, పౌరుషం వస్తుంది కదా, నా సమస్త సామ్రాజ్యాన్ని ఒడ్డుతున్నాను అన్నాడు. వెంటనే శకుని పాచికలు తీసి వేశాడు. పాశాధిష్టాత్రి వశమైన వాడు వెంటనే అనుకున్న పందెం పడింది. అంతే. నిన్నటికి మహారాజు, పావు గంట ముందు నేను ప్రసంగం మొదలు పెట్టేటప్పటికీ సార్వభౌముడు, 25 నిమిషాల తర్వాత సర్వభ్రష్టుడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒక్క ధర్మాన్ని తప్ప. ధర్మం పోయిందన్న మాట అనడానికి వీల్లేదు. నిజానికి ధర్మమునందు నిలబడ్డాడు వ్యాసహృదయాన్ని అనుసరించేది. అన్నీ రాజ్యమంతా పోయింది. పోతే పౌరుషం వచ్చి ధర్మరాజు గారు రాజ్యం పోయినా సరే పౌరుషంతో ఇంకా గెలవగలనని వ్యసనమునందు అనురక్తి తీవ్రమైన వాడై అపారమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడు, 4 దిక్కులనున్నటువంటి సామ్రాజ్యములను గెలవగలిగినటువంటి వాళ్ళు, తమ అన్నగారిని సార్వభౌమ పదమునందు కూర్చోపెట్టినటువంటి వాళ్ళు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి అభిమానధనులైనటువంటి వాళ్ళు, అపారమైన పరాక్రమము కలిగినటువంటి సహదేవ, నకుల, అర్జున, భీములను క్రమంగా ఓడిపోయాడు. నన్నయ్య గారి భారత క్రమంలో సహదేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి వరుస క్రమంలో ఓడిపోయాడు. వ్యాస భారతంలో, సంస్కృత భారతంలో అలా ఒడ్డలేదు. సంస్కృత భారతంలో వ్యాసుల వారు రచన చేసిన భారతంలో మొట్టమొదట నకులుణ్ణి ఒడ్డాడు. నకులుణ్ణి ఓడిపోయిన తరువాత ఈ క్రమంలో వెళ్ళారు. సహదేవ, భీమ, అర్జున, భీముల్ని ఓడిపోయాడు. ఎందుకని సంస్కృత భారతంలో నకులుణ్ణి ఒడ్డవలసి వచ్చింది అంటే, తాను జూదం ఆడుతున్నాడు కాబట్టి పందెంలో తాను ఉన్నాడు, పందెం వేస్తూ. కుంతీదేవి యొక్క కొడుకుల్లో పెద్దవాడైనటువంటి తాను జూదమునందు ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్లలో నలుగురిలో ఒడ్డవలసి వచ్చినప్పుడు మాద్రి యొక్క పెద్ద కొడుకును ఒడ్డాడు. అక్కడ కూడా ధర్మాన్నే పాటించాడు. మాద్రి పెద్ద కొడుకును ఒడ్డాడు. మాద్రి పెద్ద కొడుకుని ఓడిపోయిన తర్వాత మళ్ళీ క్రమంలో వెళ్ళాడు. ఎందుచేత అంటే లోకంలో ధర్మం ఏమిటి అంటే, ఏదైనా కోరిక అవతల వారిని తీర్చుకోమని అడిగినప్పుడు మొదటి అవకాశం చిన్నవాడికి ఇవ్వాలి. కష్టం భరించవలసి వచ్చినప్పుడు పెద్దవాడు ఎత్తుకోవాలి. అది ధర్మం. అంతేకాని పెద్దవాడు సుఖపడుతూ చిన్నవాడిని కష్టం అనుభవించమని చెప్పకూడదు. అందుకే మొట్టమొదట పెద్దవాడైనటువంటి నకులుణ్ణి పెట్టాడు. మాద్రీసుతుల్లో పెద్దవాడు నకులుడు నొడ్డాడు. ఆట ఆడేటప్పుడు కూడా ధర్మం తప్పడు ధర్మరాజు గారు. ఇదే అంది ద్రౌపదీదేవి, నా భర్త ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం తప్పడంది. అందుకే అర్జునుడు అన్నాడు, ధర్మరాజే ధర్మం తప్పితే ఈ భూమి సంక్షుభితం అవుతుందన్నాడు. నకులుడు ఓడిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళను నొడ్డాడు. కానీ బాగా మీరు గమనించాలి, ద్రౌపదీదేవిని ధర్మరాజు ఒడ్డలేదు. చాలా మంది తెలియక మాట్లాడేటటువంటి అత్యంత అల్పమైన నీచమైన మాట, తన భార్యని జూదంలో ఓడిపోయాడని. ధర్మరాజు గారు ఒడ్డలేదు పాంచాలీదేవి. తమ్ముళ్ళనొడ్డాడు, తనని తాను ఒడ్డుకున్నాడు. ద్రౌపదీదేవిని ఒడ్డలేదు. అక్కడే శకుని ఓడిపోయాడు జూదంలో. ఎలా ఓడిపోయాడన్నది మీకు చూపిస్తాను తర్వాత. పాంచాలి జోలికి ధర్మజుడు వెళ్ళలేదు. తన భార్యని తాను ఒడ్డలేదు. కులసతి, కులకాంత, మహాపతివ్రత అటువంటి స్త్రీని జూదంలో ఒడ్డినవాడు ధర్మరాజు కాడు. ఆయన సోదరుల్ని ఓడిపోయాడు, తనని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాసులయ్యారు వాళ్ళు నలుగురు. దుర్యోధనుడికి దాసులు. దుర్యోధనుడి పనుపున ఆడుతున్నాడు కాబట్టి శకునికి దాసులు.
ఎందుచేత అంటే ఒక అధికారి ఉన్నప్పుడు, ఒక యజమాని ఉన్నప్పుడు, యజమాని యొక్క ప్రతినిధి యజమానితో సమానమైన వాడే. లా ఆఫ్ కాంట్రాక్ట్స్ లో ఒక విషయం ఉంటుంది, హీ హూ రిప్రజెంట్స్ ది ఓనర్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. అంటే ఎవరైతే ఒక ప్రతినిధి ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటాడో, హీ హూ యాక్ట్స్ త్రూ హిస్ రిప్రజెంటేటివ్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. తన యొక్క ప్రతినిధి ద్వారా ఎవడు పనిచేస్తున్నాడో వాడు తానే పనిచేసినట్టు ఆ పని. నేను నా ప్రతినిధి అండి ఈయన అన్నాను అనుకోండి, నా ప్రతినిధి సరిగా చేసినా చేయకపోయినా నాదే పూచి, నేనే ఉన్నట్లు అక్కడ. ఈయన నా ప్రతినిధి అన్న తర్వాత అతడు నాకు మారు రూపం అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన శకునికి కూడా వశవర్తి, శకునికి కూడా దాసుడైపోయాడు. ఎందుకని ఓడిపోయింది దుర్యోధనుడికి దాసుడయ్యాడు. ఇంత మహా గొప్ప పాండురాజు, ఇంత గొప్ప ధర్మరాజు, ఇంత గొప్ప సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులు 5 రాజసూయ మహాయాగం చేసిన వాళ్ళు, అన్ని కోట్ల రత్నాలు కప్పాలు గుచ్చుకున్న వాళ్ళు, 4 దిక్కులనున్న సామ్రాజ్యములను గెలిచినటువంటి వాళ్ళు, ధరణినంతటినీ పరిపాలించినటువంటి వాళ్ళు, మయసభ తమదిగా కలిగినటువంటి వాళ్ళు, ఖాండవనాన్ని దహించినటువంటి వాళ్ళు, ధర్మమూర్తులు, దేవతాంశలతో పుట్టినటువంటి వాళ్ళు చేతులు కట్టుకుని దుర్యోధనుడికి బానిసలై కూర్చున్నారు దాసులు.